హలో ఎవ్రీవన్. సర్చింగ్ పేజెస్లో మనము ఇవాళ లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 350 చూద్దాము. అండ్ ఇది ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ఏరేస్ క్వశ్చన్ నెంబర్ 2 లైక్ పార్ట్ 2 లాగా అనమాట. అండ్ లాస్ట్ వీడియో ఎవరైతే మిస్ అయ్యారో అది చూస్తేనే ఈ వీడియోకి రా, ఎందుకంటే ఇప్పటిదాకా ఎలాంటి కోడ్స్ నేను ఇనిషియల్ టైంలోనే రాయలేదు. బట్ రాసానంటే దాని మీనింగ్ ఏంటి, ప్రీవియస్ క్వశ్చన్ దీని మీద డిపెండెన్సీ ఉందని అది చూసే ఈ వీడియోకి రా, అప్పుడే నీకు క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే ఈ కోడ్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకోవట్లేదు, ఆల్రెడీ అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో చిన్న మ్యానిపులేషన్ చేస్తే ఈ పార్ట్ 2 అయిపోతుంది. ఓకే, సో యా, ఇప్పుడు ఈ క్వశ్చన్ అర్థం చేసుకుందాము అండ్ దెన్ ఆ మ్యానిపులేషన్ ఏంటో చూద్దాము. క్వశ్చన్ ఏంటి, గివెన్ టు ఇంటీజర్ అరేస్ nums1 and nums2, return an array of their intersection. Each element in the results must be appear as many times as it's shown in the both arrays and you may return in any order. సింపుల్గా ఏమంటున్నాడు అంటే, లాస్ట్ వీడియోలో ఏంటి, లైక్ లాస్ట్ పార్ట్ 1లో ఉన్న క్వశ్చన్ ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ ఒక్కసారి రిటర్న్ అయినా లైక్ ఒకసారి ఉన్నా ఒకసారి మాత్రమే రావాలి. కానీ ఈసారి అలా కాదు, ఇక్కడ ఎన్నిసార్లు ఉండి ఇక్కడ అన్నిసార్లు ఉంటే అన్నిసార్లు రావాలి. ఇక్కడ ఎన్నిసార్లు రిపీట్ ఇక్కడ అన్నిసార్లు రిపీట్ అవుతుంది, అన్నిసార్లు రావాలి. సపోజ్ ఇక్కడ చూడు 2 times రిపీట్ అవుతుంది, ఇక్కడ 2 times కాబట్టి 2 times వచ్చింది. సపోజ్ ఇక్కడ 1,1,2,1,2 ఇంకో 2 ఉండి అండ్ ఇక్కడ 2,2 ఉంటే ఇప్పుడు ఏమి రావాలి, 3 times ఇక్కడ 3 రిపీట్ అవుతుంది కాబట్టి 3 times కాదు, ఇక్కడ కూడా 2 times మాత్రమే రిపీట్ అయింది. ఎందుకు, ఈ 1కి ఇక్కడ ఒకటి ఉంది, ఈ 2కి ఇక్కడ ఒకటి ఉంది, మరి దీనికి లేదు. కాబట్టి ఎన్నిసార్లకి ఎన్ని పేర్స్ ఉన్నాయి అనేది మాత్రమే నాకు రావాలి. దాని బేసిస్ మీద మనం కోడ్ రాయాలి. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. లైక్ ప్రీవియస్గా ఏంటి, ఒక్కసారి ఉన్నా మాత్రం చాలు, ఇప్పుడు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. ఓకే, అందుకే ఇప్పుడు ఇక్కడ నేను ఆ కోడ్ని మాత్రం అటాచ్ చేశాను. మరి ఇక్కడ మనకి కావాల్సిన చూడు, దీన్ని కొంచెం అనలైజ్ చేసుకొని మాట్లాడుకుందాం. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కానీ దొరికిన తర్వాత మొత్తం కాన్సెప్ట్ ఒకటే, ఇందాకడ లైక్ క్లాస్ వీడియోలో చేసుకున్న 1 2 3 4 కాన్సెప్ట్స్ అప్లికబుల్ అవుతాయి అంటే అండ్ అగైన్ అప్లికబుల్ అవుతాయి. ఓకే, బట్ మనం దాని గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయదలుచుకోవట్లేదు, ఓన్లీ బైనరీ సర్చింగ్ కాన్సెప్ట్ కాబట్టి సెకండ్ పార్ట్ గురించి మాట్లాడుకుందాము. సో ఇక్కడ చూడు, సపోజ్ ఇక్కడ ఒక ఎలిమెంట్ దొరికితే ఆ ఎలిమెంట్ ఇందులో ఉందని తెలిస్తే ఇప్పుడు ఇక్కడ ఏమవ్వాలి, ఆ ఎలిమెంట్ నాకు పేరప్ కావాలి. కానీ నెక్స్ట్ టైం కూడా బ్లైండ్గా ఎతుకుతుంటే నాకు ఈ పేరు ఉన్నా కానీ అదే బ్లైండ్గా వచ్చేస్తుంది. అంటే సింపుల్గా 2 2 2 ఎన్ని 2s ఉన్నాయి, ఇక్కడ ఒకే 2 ఉన్నా సింపుల్ బైనరీ సర్చ్ అప్లై చేసేస్తే ఇక్కడ ఉన్నట్టు ఇక్కడికి మ్యాచ్ అవుతుంది ఇచ్చేస్తుంది, ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ మ్యాచ్ అవుతుంది ఇచ్చేస్తుంది, ఇక్కడ 2 అండ్ ఇక్కడికి మ్యాచ్ అవుతుంది ఇచ్చేస్తుంది. ప్రాబ్లం ఏమవుతుంది, ఇక్కడ ఎతికిన తర్వాత ఆల్రెడీ ఒక పర్టికులర్ 2 దాని ప్రాసెస్ అయిపోయింది అని చెప్పే పని ఏది చేయట్లేదు. లైక్ అలా మనం చేయట్లేదు కదా, అందుకే కదా ఆ మిస్టేక్ వస్తుంది. మరి ఆ మిస్టేక్ రాకూడదంటే ఏం చేయాలి, ఏముంది, సింపుల్గా ఈ పర్టికులర్ ప్రాసెస్కి ఇది కానీ దొరికిద్ది అంతేనా, మనం రాసే మిడ్ ఫార్ములా బేస్డ్ మీద. సో ఇక్కడ ఇది దొరికిన తర్వాత ఇది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తున్నప్పుడు అసలు దీన్ని ఎవాల్యుయేట్ చేయకూడదు. మరి అలా ఎవాల్యుయేట్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, కన్స్ట్రెంట్స్ని అర్థం చేసుకోవాలి. ఏమని చూడు, అందులో ఉన్న వాల్యూస్ ఏమవుతాయి, 0 నుండి 1000 దాకా ఇస్తాడు. వాట్ ఇఫ్ ఒక పర్టికులర్ ఎలిమెంట్కి అందులో ఉన్న కంటెంట్ దొరికితే నేను దొరికిన తర్వాత ఏ ఇండెక్స్లో దొరికిందో ఆ బిలో ఉన్న ఇండెక్స్ ఎలిమెంట్ని -1 చేస్తా. వాడిచ్చే స్టార్టింగ్ వాల్యూ ఎంత, ఇది వాడిచ్చేది 0 నుండి స్టార్ట్ చేస్తాడు, వాడు మ్యాక్స్ ఇచ్చేది 1000. నెక్స్ట్ నేను ఏం చేస్తా, దొరికింగానే -1 పెడతా, దొరికితే -1 చేస్తా, దొరికితే -1 చేస్తా. అంటే నెక్స్ట్ ఏమైంది చూడు, 2, -1 అయింది. అసలు ఇంకో 2కి మళ్ళీ నెక్స్ట్ ఈ 2కి వెళ్తా, అంటే డెఫినెట్గా ఉంటే దొరికిద్దా లేదా. ఈ ఒక్క చిన్న ట్రిక్ చాలదా మన క్వశ్చన్ అయిపోవడానికి. అంటే దొరికితే -1 పెడతాను, ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది -1 అనేది ఫ్యూచర్లో ఎక్కడ ఉండదు, ఎందుకంటే వాడు అష్యూరెన్స్ ఇచ్చాడు 0 నుండి స్టార్ట్ చేస్తాను నేను అని. మరి ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని అప్డేట్ చేద్దామా, మన కోడ్ని ఎక్కడెక్కడ ప్లేస్లో అప్డేట్ చేయాలి చూడు. ఇందాకడేమో లైక్ లాస్ట్ వీడియోలో ఇక్కడ బులియన్ అని వచ్చింది, కానీ ఇప్పుడు నాకు ఏ ఇండెక్స్లో ఉన్నది కూడా కావాలి, ఎందుకు నేను అప్డేట్ చేయాలి కాబట్టి. సో ఇంటీజర్గా మారుద్దాం, ఇక్కడ ట్రూ బదులు మిడ్ పెడుతున్నా అని ఇక్కడ ఫాల్స్ బదులు -1 పెడతా. అంటే ఏంటి, నాకు ఎలిమెంట్ దొరకలా. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటి చూడు,
డెఫినెట్‌గా సార్ట్ చెయ్యాలా లేదా ఇనీషియల్‌గా మన ప్రాసెస్ ఒకటే. వన్స్ ఇది అయిపోయిన తర్వాత డిడ్ వి నీడ్ టు ట్రాక్ ఆల్రెడీ అనే అరే కావాలా లేదా? అక్కర్లా. ఎందుకు? ఇందాకడ అది మనము ఆల్రెడీ దాన్ని ఎతికేసామా లేదా అనే దానికి వాడుకున్నాము. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఎతికిన ఇంకో దానికి ఇంకో పేరు ఉండొచ్చు. కాబట్టి అసలు ఈ ఎంటైర్ కోడే, ఈ ఎంటైర్ లాజిక్కే అక్కర్లా. అంటే తీసేసేయి. దాని పర్టిక్యులర్‌గా సంబంధించిన కోడ్ తీసేసేయి. అయిపోయిందా లేదా? మరి ఇప్పుడేం చేయాలి? ఇఫ్ ఇన్ కేస్ ఉన్నప్పుడేనా అంటే ఎక్కడైతే దొరికిందో నాకు ఇఫ్ ఇన్ కేస్ ఒక పర్టిక్యులర్ దానికి ఇక్కడ చూడు 9కి ఈ రెండిట్లో ఏదైనా దొరకచ్చు. అది మనం ఎతికే మిడ్ వాల్యూ బేస్ మీద ఉండిద్ది. సపోజ్ ఇది దొరికిందనుకో. దాని తర్వాత ఏం చేయాలి? అక్కడ -1 పెట్టాలి. అక్కడ -1 పెట్టాలంటే ఆ లొకేషన్ ఏంటో తెలియాలా? లొకేషన్ ఎప్పుడు -1 పెట్టాలి? ఉంటేనే పెట్టాలి. ఉందా లేదా అని నాకెక్కడ తెలుస్తుంది? ఇక్కడైనా కాదా? ఈ ఇఫ్‌లోనేనా కాదా? ఇఫ్ ఇన్ కేస్ అది ట్రూ అంటే ఇప్పుడు నాకు ఇంటూ ఇండెక్స్‌లో అది ట్రూ ఆర్ ఫాల్సా కాదు రిటర్న్ చేసేది ఇప్పుడు. ఇండెక్స్ బేస్డ్ మీద రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ ఈ కంటెంట్ పెట్టుకొని ఇఫ్ ఇన్ కేస్ ఇండెక్స్ నాట్ ఈక్వల్స్ టు -1 అయితే అంటే బైనరీ సెర్చ్‌లో సెర్చ్ చేస్తున్న ఎలిమెంట్ దొరికితే అంతే కదా! -1 ఇక్కడ నుండి రావట్లేదు అంటే నంబర్ దొరికినట్టు. అప్పుడేం చేయాలి? బిలో ఏదైతే ఇండెక్స్ వచ్చిందో అందులో -1 పెట్టు. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ నుండి -1 వచ్చింది అంటే ఎలిమెంట్ దొరకలా అని. అంటే నాట్ ఈక్వల్స్ టు -1 అంటే దాని మీద ఎలిమెంట్ దొరికిందని. దొరికిన ఎలిమెంట్ ప్లేస్‌లో -1 పెడుతున్నా. దొరికిన ఎలిమెంట్ ఇండెక్స్‌లో -1 పెడుతున్నా. సో, ఇప్పుడు వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకేమొచ్చిద్ది? సపోజ్ ఇదే తీసుకుందాము. ఇక్కడ 9, 4, -1, 8, 4 అయినా కాదా? ఇంతేనా కాదా ఉండేది నా బి ఇప్పుడు అప్‌డేటెడ్ బి. ఎందుకు? నేనిక్కడ -1 పెడుతున్నా. ఆఫ్‌కోర్స్ దీన్ని యాడ్ చేస్తున్నా. అలా దాంట్లో ఎలాంటి మార్పు లేదు. బట్ ఇప్పుడేమైంది? ఇలా -1 పెట్టడం వల్ల క్లియర్‌గా ఇను ఇంపార్టెంట్ పాయింట్. ఇలా -1 పెట్టడం వల్ల దాని ఆర్డర్ తప్పిందా లేదా? ఇప్పుడు అదొక ప్యాటర్న్‌లో ఉందా? లేదు. అంటే నెక్స్ట్ ఇటరేషన్‌కి బైనరీ సెర్చ్‌కి అప్లికబుల్ అవ్వట్లా. మరెలా చేయాలి? నెక్స్ట్ ఇటరేషన్‌కి ఎళ్ళే ముందు మళ్ళా దీన్ని సార్ట్ చేయి. అంటే ఎలా వచ్చిద్ది ఇప్పుడు? -1, 4, 4 అండ్ దెన్ 8, 9 అండ్ ఆఫ్‌కోర్స్ ఇనీషియల్‌గా ఇలా ఉండిద్దా అంటే ఉండదు. ఎందుకు? మనం ఇనీషియల్‌గా సార్ట్ చేస్తున్నాము. అండ్ దాని బేసిస్ మీద అది ఎలా ఉండిద్ది? 4, 4, 8, 9 ఉండిద్ది. బట్ స్టిల్ ఇది ఎలా ఉండిద్ది? 4, 4, 8, 9 అండ్ దెన్ ఇక్కడ -1 ఏనా ఉండేది? ఇలా -1 వచ్చిద్ది. అండ్ దెన్ మళ్ళా ఇది ఆర్డర్‌లో ఉందా? లేదు. అంటే మళ్ళా నేను సార్ట్ చేయాలా? అంటే ఏంటి ఇక్కడ? ప్రతిసారి ఒక నంబర్ ఉంటే నంబర్ ఉన్నప్పుడల్లా ఆ నంబర్ దొరికినప్పుడల్లా నేను దాన్ని సార్ట్‌లో చేయాలా లేదా? అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైతే నాకు నంబర్ దొరికి -bని పెట్టానో అప్పుడు ఆ టార్గెట్‌ని యాడ్ చేసి నెక్స్ట్ ఇటరేషన్‌కి మళ్ళా నేను దాన్ని సార్ట్ చేస్తాను. ఎందుకు? ఇప్పుడది బైనరీ సెర్చ్‌కి కావాల్సిన ప్యాటర్న్‌లో లేదు. అలా కాదు. నేను బ్లైండ్‌గా ప్రతిసారి చేస్తానంటే ఇఫ్ దాటిన తర్వాత పెట్టు. అలా బ్లైండ్‌గా చేయడం వల్ల ఉపయోగం ఏమని చెప్పు? ఎప్పుడు మారిద్ది మనకి ఆ ఆర్డర్‌లో ఉన్న కంటెంటు? ఎప్పుడైతే బైనరీ సెర్చ్‌లో ఉన్న డేటా కనబడిద్దో అందులో డేటా ఎలిమెంట్ ఉంటుందో అప్పుడే మార్చు. బ్లైండ్‌గా మార్చడం కన్నా. అండ్ దెన్ మిగతాదంటే ఏమైనా చేంజ్ ఉండిద్దంటే ఎలాంటి చేంజ్ ఉండదు. సో, జస్ట్ ఒకసారి రన్ చేసేయి. యాక్సెప్టెడ్. అండ్ దెన్ ఒకసారి సబ్మిట్ చేసేద్దాము. అండ్ అది కూడా యాక్సెప్టెడ్. కానీ మనం ఎక్కడున్నాము? లాస్ట్‌లో ఉన్నాము. ఎందుకు? ఆబ్వియస్‌గా కాబట్టి ఎన్ని సార్లు సార్టింగ్ వాడుతున్నాము, ఎన్ని సార్లు ఇచ్చేస్తున్నాము. ఇదే ప్రాబ్లమ్‌ని సింపుల్‌గా నువ్వు 2 పాయింటర్ మెథడో లేకపోతే వేరే మెథడ్స్‌లో వాడితే ఈజీగా అయిపోతుంది. ఓకే. అండ్ హ్యాషింగ్ ప్రాబ్లమ్ వాడినా గాని ఇలాంటివి వాడినా గాని అయిపోతుంది. సో, యాజ్ యూజువల్‌గా అదే కోడ్‌ని మనం పైథాన్‌లో ఎలా రాయాలో కూడా చూద్దాము. ఎలాంటి చేంజ్ లేదు. బైనరీ సెర్చింగ్ చేసాము. అండ్ ఇప్పుడేంటి? ట్రూ, ఫాల్స్ బదులు యాజ్ యూజువల్‌గా మిడ్‌ని రిటర్న్ చేసాము. ఇఫ్ ఇన్ కేస్ దొరకకపోతే -1ని రిటర్న్ చేస్తున్నాము. సో, ఇక్కడ మన అసంప్షన్ ఏంటి? ఇనిషియల్ సార్ట్ అయిపోయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ప్రతి వాటెవర్ 1లో నుండి 2కి పంపిస్తావో, ఏలో నుండి బికి పంపిస్తావో అనేది నీ ఇష్టం. సో, వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నామో చూడు బైనరీ సెర్చ్‌కి పంపిస్తున్నాము. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ దొరక్కపోతే
లైక్ యా దొరికితే అంటే నాట్ ఈక్వల్స్ టు -1 అంటే దొరికితే ఏం చేస్తున్నాను, అది రిజల్ట్స్లోకి అపెండ్ చేసి ఆ పర్టికులర్ ఆఫ్ అరే num2లో ఉన్న ఇండెక్స్ని -1 చేసి దెన్ ఇప్పుడు ఆర్డర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి ఈ ఆర్డర్ అనే దాన్ని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి మళ్ళీ మనం సార్ట్ చేయాలి. వన్స్ సార్ట్ అయిపోయిన తర్వాత ఇలా ప్రాసెస్ జరుగుతూనే ఉంది ఇలా ప్రతి ఎలిమెంట్కి, అది ఆబ్వియస్గా కాబట్టి వన్స్ అయిపోయిన తర్వాత మనం ఆ అప్డేటెడ్ ఉన్న లిస్ట్ని రిటర్న్ చేసేద్దాము. ఓకే, see accepted. So that's it for this video and thank you.